హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ చేప ఫ్రై. చేప ఫ్రై చేయడానికి నేను సింపుల్గా ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఫ్రై చేశాను. సో ఇది బ్యాచిలర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. చేపలను ఉప్పు వేసి బాగా కడుక్కోవాలి. ఉప్పు వేసి బాగా 2 సార్లు కడిగేసుకోవాలి. ఇప్పుడు ఈ కడిగిన చేపలకు మనము ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవాలి. ముందుగా పసుపు, కారం 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఉప్పు 1/2 టీ స్పూన్, అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 టీ స్పూన్. ఈ మిశ్రమాన్ని బాగా చేపలకు పట్టేలాగా కలుపుకోవాలి. చేపకు బాగా పట్టేసుకోవాలి ఇవి మసాలాలు. చూడండి, ఇలా పట్టేసిన తర్వాత చేపను మ్యాగ్నేట్ బాగా అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ బాగా మ్యాగ్నేట్ అవ్వడానికి ఒక 1/2 అన్ అవర్ ఉంచాలి. చూడండి, ఇది 1/2 అన్ అవర్ అయిన తర్వాత మన చేప బాగా మ్యాగ్నేట్ అయ్యింది. ఇప్పుడు ఈ మ్యాగ్నేట్ అయిన చేపను మనము ఫ్రై చేసుకోవాలి. ముందుగా గ్యాస్ ఆన్ చేయాలి. ప్యాన్ పెట్టి బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో చేప ముక్కలను వేసుకోవాలి. చేప బాగా ఫ్రై కావాలంటే గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, లేకపోతే చేప కడాయికి అతుక్కుపోతుంది. సో చేప వేసిన 5 మినిట్స్ తర్వాత ఇది టర్న్ చేసుకోవాలి, మలిపేసుకోవాలి. సో ఇట్లా మీడియం ఫ్లేమ్లోనే 5 మినిట్స్ తర్వాత దీన్ని ఒకవైపుకు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చేపని హై ఫ్లేమ్లో ఎప్పుడు ఫ్రై చేసుకోకూడదు. చేప చాలా త్వరగా ఫ్రై అవుతుంది. ఇది కంటికి చాలా మంచిది. చూడండి, మన చేప బాగా ఫ్రై అయ్యింది. ఇది తీసి పక్కన పెట్టేసుకోవాలి. రోటీలోకి, రైస్లోకి చేపలు చాలా బాగా ఉంటుంది. చూసారా, ఇది ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లోనే అవైలబుల్గా ఉంటాయి. సో మీరు చేపని ఇలా మసాలాలో పట్టించి బాగా మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే చేప బాగా ఫ్రై అవుతుంది. సో ఇది నిమ్మకాయతో సర్వ్ చేసుకొని తీసుకోవాలి. లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.